రత్నగిరి డైమండ్ రకం నుంచి రత్నగిరి నుంచి లబ్బే వేరే ఊళ్ళో అక్కడ ఎందుకు ఉంటుంది? లడ్డు గారు మన మధ్యలో గారింటి పూజ. సరేరా లడ్డు. బావగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని జలుపు. అవును మామ, తెలుగు వాళ్ళంతా ఇక్కడ తిరుగుతున్నారు. నో నెంబర్ రా. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్ నేను గర్ల్స్ అయితేనే మాట్లాడతాను. యాంటనీ, నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను ఆ థార్ జీప్లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు కొట్టడం మొదలు పెట్టాను. ఎందుకంటే మురళి గారు పార్ట్ 1లో యాంటనీ అనగానే దేంతోనే అంటారు. సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన. అండ్ హిజ్ ఎంట్రీ అంటే ఒక బాగా కామెడీ చేయగలిగే క్యారెక్టర్ని ఒక మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగేటువంటి మరి రైటింగ్ ఆయన రాశారు. అండ్ హీ హ్యాడ్ ద ఈక్వల్ కెపాసిటీ టు క్యారీ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. అలాగే మై లడ్డు, మా విష్ణు గారు. ఐ థింక్, ఐఎమ్ సారీ ఎవరు ఏమనుకోవద్దు మీ ముగ్గురు, బట్ ఐ థింక్ ఈ సినిమా ఇఫ్ ఇట్ వాజ్ నాట్ విష్ణు గారు ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. నన్ను మామూలుగా చాలా మంది అడుగుతారు, రాముడుగా చేయడం ఈజీయా లేకపోతే రావణాసురుడిగా చేయడం కష్టమా అని. రాముడిగా చేయడమే మనకి చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇన్నోసెన్స్ అనేది మనం చాలా ఎక్స్పోజర్ వచ్చేసిన తర్వాత ఇన్నోసెంట్గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్లో. కానీ అన్నీ తెలిసి కూడా తను బేసిక్గా అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు, కానీ ఇన్నోసెంట్గా పర్ఫామ్ చేశాడు ఆయన. ఆ ఇన్నోసెన్స్ గనక విష్ణు గారిలో లేకపోయి ఉంటే ఈరోజు నిజంగా ఈ కామెడీ వర్కౌట్ అయ్యేది కాదు. మీకు వంశంలో కార్ ఇచ్చిండు. మాకేమి ఇచ్చాడు? మా అమ్మ మీ అందరికి లైఫ్ ఇచ్చారని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అందరూ అడుగుతున్నారు మమ్మ ఎక్కడ పట్టిరు అమ్మాయిల్ని. ఓకే, ఈడు ఫాలో అవుతున్నట్టున్నాం. మేము ఏపీ టూర్ కి రాము. ఏపీ టూర్ లేదు కదా మామ. మ్యాడ్ 3 నిజంగానే చేస్తే అయితే పూర్తి చేయండి అంటాడు సంగతి. ఈ బెస్ట్ సీన్ ఏదా డాడీ ఆంటోనీ అంటే దేంతో అంటాడు. దీంతో వేర్ ఇస్ ఇట్ ఫ్రమ్? ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డు మామ చెన్నైలో మిక్స్ చేస్తున్నట్ట. ఏం మిక్స్ చేస్తున్నాడు?